వీరి పేరు చాలామందికి తెలుసు. మంత్యంలో కొల్లారపు శ్రీనివాస్ అంటారు. ఈయన క్యాటరింగ్స్ వైభవపేతంగా కరీంనగర్ జిల్లాలో క్యాటరింగ్ చేస్తుంటాడు. మంత్రిలో ఇప్పుడు ప్రస్తుతానికి భిక్షేశ్వర ఆలయంలో ఉన్నాం. మరి కొల్లారపు శ్రీనివాస్ బాదుషా చేస్తున్నాడు. వారిని అడిగి తెలుసుకుందాం. తమ్మి నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారు. చాలా ఇది ఎంతమంది సరిపోతుంది మీరు చేసే బాదుషా? ఇది ఇవాళ 100 మందికి సాయంత్రం భోజనాలు, మధ్యాహ్నం భాగవత సప్తాహం కాబట్టి ఓకే. ఇవాళ వడ టిఫిన్ కార్యక్రమం. రోజు 8-8 మందికి టిఫిన్ అయితే చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు 100 మందికి భోజనం చేయడం జరుగుతున్నది. రోజు పదార్థంతో. మరి రాంపల్లి మారుతి అండ్ మాధవి గారు ఇక్కడ బ్రాహ్మణ సంఘంలో సప్తాహం నిర్వహిస్తున్నారు. ఓకే. భోజనాలు ఇక్కడ భిక్షేశ్వర స్వామి గుడిలో నడుస్తున్నాయి ప్రతిరోజు. ఓకే. మరి వాళ్ళ స్పెషల్ గా ఈరోజు బాదుషా స్వీటు, ఓకే, మన మంత్రికి సంబంధించినటువంటి గుమ్మడికాయ బరడ, ఓకే, తీయటి పాలకూర, చప్పటి పప్పు, చల్లా పులుసు, బాదుషా స్వీటు. ఇప్పుడు మధ్యాహ్నం టిఫిన్ కు మాత్రం పల్లీ చట్నీ, ఓకే, వడ, సాంబార్, అల్లం చట్నీ. ఓకే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ క్యాటరింగ్? నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి క్యాటరింగ్ వృత్తిలోనే ఉన్నా. మంత్రిని కరీంనగర్, వేములవాడ, ఓకే, హైదరాబాద్, ఓకే. ఈ విధంగా ఎక్కడ ఆర్డర్ ఉంటే అక్కడికి పోయి చేయడం జరుగుతుంది. సో నేను మంత్యంలో మిమ్మల్ని చూడడం ఎప్పుడు కూడా పైంట్ షర్ట్లతోటి బైక్లో తిరగడం జరుగుతుంది. కానీ ఇట్లా మన మంత్యంలో ఇలా భోజనాల్లో వంటలు చేయడం మాత్రం ఫస్ట్ టైం చూడడం జరుగుతున్నది. అయితే నా దృష్టిలో వంట వృత్తిలో ఉన్నంత మాత్రాన ఎప్పుడు మడిబట్టతో ఉండాలి అనే అట్లా కాదు. మీరు వంట చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూడడం, వంట చేసినప్పుడు మాత్రమే నేను మడితో ఉంటా. ఓకే. అందరిలాగా జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుకుని. ఓకే. మీరు ప్రస్తుతానికి మీరు కరీంనగర్ ఎక్కడ ఉంటారు? నేను కరీంనగర్ పద్మానగర్ లో ఉంటా. ఓకే. కరీంనగర్ లో గత 25 సంవత్సరాల నుంచి క్యాటరింగ్ వృత్తి చేయడం జరుగుతున్నది. మీ గురువు ఎవరు? మా గురువు అనంటే ఇక మంత్రిలో మాకు సంబంధించిన మా పూర్వీకులందరూ మా గురువులే. ఓకే. అంటే ప్రస్తుతానికి బుచ్చిరాజం అని చెప్పి మా అమ్మ తండ్రి. ఓకే. నాకు తాత అవుతాడు. ఓకే. ఆయన దగ్గర నేను ఇటువంటి పాకశాస్త్ర ఇందులో ఉన్న మెలకువలు తెలుసుకున్నా. ఓకే. అదే మెలకువలతోటి గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నా. మీకు మంత్రిలో చేస్తే మీ యొక్క ఎట్లా అనిపిస్తుంది మీకు? మంత్రి నా సొంత ఊరు కాబట్టి నాకు ఎప్పుడు ఆనందమే. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఓకే. నా కొడుకు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. నా బిడ్డ అమెజాన్ లో జాబ్ చేస్తుంది. ఓకే. పిల్లలు లేనివా? ఇంకా కాలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి? అమ్మాయికి మా పాపకు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు. బాబుకు 24 సంవత్సరాలు. ఓకే. ఇల్లు కట్టుకున్నారా? కరీంనగర్ లో ఉన్నది. ఓకే. మంత్రిలో ఉన్నది. ఓకే. లక్కేపూర్ లో వ్యవసాయం కూడా ఉన్నది. ఓకే. సో మన భిక్షేశ్వర ఆలయంలో కూడా అద్భుతంగా ఈ యొక్క బాదుషా నిర్వహించడం జరుగుతున్నది. మరి అట్లాగే దీని పక్కకు గుంజపడుగు రమేష్ ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నా కానీ నేనున్నాననే భావనతోటి ఇక్కడికి వచ్చి మరి పని చేస్తూ ఉంటాడు. రమేష్ మన జిలేబీ పోయడం కూడా అద్భుతంగా పోస్తుంటాడు. మరి వారి సేవలు మన మంత్రికి ఎంతో అవసరం ఉన్నది. మరి తక్కువ స్థాయిలో కూడా అందరికి కూడా అనుగుణంగా వారి యొక్క కోరిక మేరకు వారిచ్చే ఐటెంలను బట్టి పవిత్రంగా, స్పెషల్గా, అద్భుతంగా చేస్తారు. మీరేమండి? సేవకుడుగా మన దుద్దిల్లా దూలం శ్రీనివాస్ వచ్చాడు. మా గురువు గారు కొల్లారపు. ఓకే. ఆయన ఏ పని చెప్పినా నేను ఎల్లకాలం ఆయన సేవలో ఉంటాను నేను. ఓకే. ఇక్కడనే పూజలు అవి ఇవి చేస్తుంటాము మేము. అభిషేకాలు గాని, బ్రాహ్మణార్థాలు గాని, వడ్డనలకు చేతి కింద పోవుడు గాని, సేవా కార్యక్రమం అనేది నాకు బాగా వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ ఉన్నా మా గురుగారు చెప్తుంటాడు రమ్మని. ఆయన సేవలో నేను ఎప్పటికీ ఉంటా. ఆయన మాట జవదాటకుండా
ఓ టు సాయి శ్రీనివాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంథని.